హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు వీడియోలో ఈ సిగ్నల్ మీకు కనిపిస్తే యూనివర్స్ మీకు అద్భుతం చూపిస్తుందన్నమాట. ఎప్పుడైనా మీ జీవితంలో ఏదో ఒక విచిత్రమైన సంఘటన జరిగిందా? ఒకే రోజులో మీరు చూసిన ఒక సంఖ్య కానీ, ఒక పాట కానీ, ఒక మాట కానీ, ఒక వ్యక్తి మళ్ళీ మళ్ళీ ఎదురయ్యే ఒక ఆశ్చర్యమైన యాదృచ్ఛికమైన విషయం కానీ, ఇలా ఏదైనా సిగ్నల్లా మీకు నిజం చెప్పాలంటే ఒక యాదృచ్ఛికం కాదది. విశ్వం మీతో మాట్లాడుతున్న క్షణం. ఈ సిగ్నల్స్ మీకు కనిపిస్తే మీ జీవితంలో అద్భుతం ప్రారంభమైంది. మన జీవితంలో కొన్నిసార్లు ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోతుంది. ఏది సరిగ్గా జరగటం లేదు అనిపిస్తుంది కదా. సరిగ్గా నడుస్తున్నామో లేదో తెలియదు. అలాంటప్పుడు ఒక ప్రశ్న అనేది మీకు మనసులో తలెత్తుతుంది. తప్పిపోయిన నాకు దారి చూపేది ఎవరూ లేరా? కానీ అదే సమయంలో ఒక చిన్న సంకేతం కనిపిస్తుంది. చిన్నగా కానీ బలంగా కానీ ఒక సంఖ్య, ఒక పాట, ఒక మాట ఈ యూనివర్స్తో ఆ క్షణంలో మనతో మాట్లాడుతుంది. అది చెబుతూ ఉంటుంది, నీవు ఒంటరిగా లేవు, నేను కొత్త దారిలో నిన్ను తీసుకెళ్తున్నాను అని. విశ్వం మాటలతో కాదు, సంకేతాలతో మాట్లాడుతుంది. మీరు చూసే ఒక సంఖ్య మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నట్లయితే అది ఖచ్చితంగా యాదృచ్ఛికం మాత్రం అస్సలు కాదు. అది ఒక ఎనర్జీ సిగ్నల్. అది పాట కావచ్చు, అది పరిస్థితి ఏదైనా సరే యూనివర్స్ ఆన్సర్ అనేది మీకు ఇస్తుంది. ఒక వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి మీ మనసులో ఉన్నదే మాట్లాడితే అది యూనివర్స్ మెసేజ్. ఇలా విశ్వం మీతో చెబుతూ ఉంటుంది, నీ జీవితం మొదలైంది అని. ఎన్నిసార్లు మనం సరిగ్గా లేము అనుకుంటూ ఉంటాం, కానీ అదే సమయంలో ఎక్కడో ఒక చోట మనకు ఊరటనిచ్చే ఒక సంకేతం వస్తూ ఉంటుంది. ఉదాహరణకి, మీరు బాధలో ఉన్నప్పుడు, మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, కూర్చొని ఉన్నప్పుడు ఒక చిన్న చల్లని గాలి తాగుతూ ఉంటుంది కదా. అది యాదృచ్ఛికం కాదు, అది మీతో యూనివర్స్ మాట్లాడుతుంది. నీతో నేను ఉన్నాను అని, నీ జీవితం నాతో ప్రారంభమైంది అని. ఒక అమ్మాయి జీవితంలో అన్నీ కోల్పోయింది. ఉద్యోగం లేదు, నమ్మకం లేదు. ఒకరోజు ఆమె బయటకు నడుస్తూ ఉంది. రోడ్డు మీద ఒక వాహనంపై వెళ్తూ ఉంటుంది. ఒక సంఖ్య అనేది కనిపించింది. ఈ రాత్రి ఆమెకు ఒక కాల్ అనేది వస్తుంది. ఆమె దరఖాస్తు చేసిన కంపెనీ నుండి తన జీవితం అంతా మారిపోయింది. ఆ సంఖ్య సిగ్నల్ మాత్రమే. ఆ వ్యక్తి ప్రేమలో విఫలమయ్యాడు. అతను ప్రతిరోజు ఒకే పాట వినేవాడు. ఆ పాటలో ఒక లైన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని. అదే సంకేతం అంటే. అక్కడే అతను తన సోల్మేట్ను కలిశాడు. అది విశ్వం పని. విశ్వం ఎప్పుడూ సిగ్నల్స్ పంపిస్తూనే ఉంటుంది. కానీ మనం చూడగలిగితే, అది భావించగలిగితే, నీ హృదయం ఏదో చెప్పాలనుకుంటుంది. మీ మనసులో శాంతి, ఒక కొత్త దారి మొదలైందని సూచిస్తుంది. మళ్ళీ మళ్ళీ ఎదురయ్యే చిహ్నాలు డివైన్ కనెక్షన్ చూపిస్తూ ఉంటాయి. వీటన్నిటినీ చెబుతున్నది ఒక్కటే, ఇప్పుడు నీకు మార్పు మొదలైంది అని. యూనివర్స్ సైన్స్ ఎలా గుర్తించాలి? నిశ్శబ్దంగా కూర్చోండి. ప్రతిరోజు ఒక 5 నిమిషాలు కూర్చోండి. మీ చుట్టూ ఉన్న చిహ్నాలను గమనించండి. సంఖ్యలను, మాటలను, పాటలను మనసులో నిండి ఒక గఫ్ అనేది సైలెంట్గా కూర్చోండి. ఏదీ చెప్పదు. ఎప్పుడు కూడా విశ్వం తప్పు చెప్పదు మనకు. జనరల్గా ఏదైనా ఒకటి రాసి చూసుకోండి. మీరు చూసిన సంకేతాలు రాసుకోండి. నమ్మకం పెట్టుకోండి వాటి మీద. అంటే మీరు ఒక రోజులో చూసిన సంకేతాలు కానీ, ఒక రోజులో చూసిన మీకు ఒక డిఫరెంట్గా కనిపించిన పదాలు కానీ, డిఫరెంట్గా వినిపించిన మాటలు కానీ, శబ్దం కానీ, మీరు ఒక విషయం మనసులో అనుకున్నప్పుడు అకస్మాత్తుగా ఒక శబ్దం కానీ, అది మీకు పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి రాసి పెట్టుకోండి. వాటి వెనకాల అర్థం అనేది మీకు తర్వాత గడిచే కొద్దీ మీకే తెలుస్తుంది. కొన్నిసార్లు మీరు రాసుకున్నది, మీరు గమనించిన దాన్ని బట్టి చూస్తే కొన్నిసార్లు కొన్ని విషయాలు మీకు ప్రేరణ అవుతాయి. కానీ ప్రతి సిగ్నల్ వెనకాల ఒక అర్థం అనేది ఉంటుందండి. మీరు హఠాత్తుగా ఫోన్లో చూసుకున్నారు, టైం అనేది 88 అని చూడటం, లేదా 818 అని చూడటం, 1010 అని చూడటం, అంటే టైం. మీకు హఠాత్తుగా ఎక్కడైనా 111 కనిపించటం, ఏదైనా ఒక మంచి మాట అనేది మీరు అనుకున్నప్పుడు దానికి తగ్గట్టు శుభం అనేది కనిపించటం, ఇవన్నీ కూడా మీకు ఒక శుభ సంకేతాలు. అవి కేవలం మీకు సంకేతాలే కాదు, మీ జీవితంలో జరగబోయే ఒక సిగ్నల్స్గా కూడా మీకు
ఈ యూనివర్స్ అనేది అందిస్తుంది. ఈ సంఖ్యలు, ఈ యొక్క సిగ్నల్స్ అనేవి విశ్వం భాష. ప్రతిసారి ఒక సిగ్నల్ కనిపించినప్పుడు అదే మీరు అద్భుతం వైపు అడుగు వేస్తున్న క్షణం. ఆ విషయం గుర్తుంచుకోండి. సిగ్నల్ కనిపించడం అంటే అద్భుతం మొదలవ్వడం. విశ్వం మీకు చెబుతూ ఉంటుంది, నిన్ను నువ్వు వదిలేయకు, నేను నీకు దారి చూపిస్తున్నాను. మీరు సైన్స్ గుర్తించండి మిత్రమా. మొదలుపెట్టినప్పుడు మీరు నిశ్శబ్దంగా ఒక మార్పు వస్తుంది. ముందు మీరు ఆయాసపడిన దానికి ఎప్పుడు కూడా ధైర్యం వస్తుంది. మీరు ఆలోచించని అవకాశాలు ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ముందు మీరు బాధగా చూసిన సంఘటనలు ఇప్పుడు పాఠంగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా యూనివర్స్ ప్లాన్. కళ్ళు మూసుకోండి, లోతుగా ఊపిరి పీల్చుకోండి. ఒక గోల్డెన్ లైట్ ఉందని ఊహించుకోండి. ఆ లైట్ నెమ్మదిగా మీ హృదయానికి చేరుకుంటుంది. ఇప్పుడు మీ మనసులో థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోండి, ధన్యవాదాలు విశ్వం అని చెప్పుకోండి. ఇదే క్షణం మీకు విశ్వం సంకేతాలు చూపించడం ప్రారంభిస్తుంది. మీరు గతంలో గమనించిన ప్రతి సిగ్నల్ కూడా మీ జీవితంలో మారడానికి ముందడుగు వేస్తుంది. మీరు ఇప్పుడే చూస్తున్న సిగ్నల్ మీరు కొత్త అధ్యాయం మొదలైందని సూచన. నువ్వు ఇది వింటున్నావు అంటే ఇది నీ సిగ్నల్ కావచ్చు, విశ్వం నీకు చెబుతున్న మాట కావచ్చు, అద్భుతం ప్రారంభమైంది అని కావచ్చు. ఇప్పుడే ఆలోచించు. ఇవాళ నీకు కనిపించిన ఈ చిన్న విషయం అది నిజంగా సిగ్నల్ కావచ్చు కదా. రేపు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోవచ్చు కదా. మీరు గుర్తిస్తే ఇక నిశ్శబ్దంగా ఉండదు. అది మిమ్మల్ని స్పష్టంగా దారి అనేది చూపిస్తుంది. ఈ సిగ్నల్ మీరు కనిపిస్తే మీ జీవితం అద్భుతంగా ప్రారంభమవుతుందని నమ్మండి. ఇది కేవలం ఒక వీడియోనే కాదండి, మీకు యూనివర్స్ పంపిన సందేశం. ఈ వీడియో మీ హృదయానికి తాకితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదీ కూడా విశ్వం మనతో మాట్లాడుతుంది అని నమ్మండి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా విశ్వానికి సాధ్యం కానిది ఏదీ లేదు. ప్రతిదీ మనకు అందిస్తున్నందుకు ఈ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. ధన్యవాదాలు విశ్వమా అని చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.